ఆ రెండింటినీ కూడా మనం తనివి తీరా దర్శించినప్పుడు సాక్షాత్ శబరిమల అయ్యప్ప మనకి ఇక్కడే కనబడతాడు. మరి అలాంటి అయ్యప్ప స్వరూపాన్ని మరి కాసేపట్లో మనం దర్శించుకోబోతున్నాం. మరి ఇదే సందర్భంగా సుల్తానాబాద్ లో నూతనంగా మరో ఆలయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే సందర్భంగా ఒక మాటని కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. కేరళలో అయ్యప్ప స్వాముల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు, అయ్యప్ప స్వాములకి రక్షణ లేనటువంటి వ్యవస్థ పైన మనమందరం కూడా గతంలోనే చర్చించుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా మేము ఒకే ఒక పరిహారంగా ఒక మాటని కూడా చెప్పుకొచ్చాం. శబరిమల మాలవేద్దాం, అందరము అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్దాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును ఎవరిని కూడా శబరిమల అయ్యప్ప స్వామి హుండీలో వేయకుండా ఆ స్వామికి చూపించి తీసుకొచ్చి మన స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో పెట్టి ఆ స్థానిక ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎందుకంటే స్వామి బడస్వామి మా ఊరికి వచ్చాడు, హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆయన ఏం చెప్పిపోయాడు అంటే శబరిమల తీసుకుపోయి పైసలు వేయొద్దన్నాడు. పైసలు వేయొద్దని అది కాదు, శబరిమల అయ్యప్పకి మనం వేసేటువంటి పైసలు ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేసి వేయమని చెప్పి మనం కోరుతున్నాం. శబరిమలలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు కొండ మీద మసీదులు వెలిసాయి. మరికొన్ని రోజులు పోతే ఆ పక్కన వచ్చేట్టు దాని ముందట ధ్వజస్తంభం, దాని ముందట ఇంకేదో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం అందరం కూడా కేరళలో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. 32 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా చూడనటువంటిది ఇవాళ శబరిమలలో 18 బడి పక్కన బాబరు అనేటువంటి ఒక మసీదుని కూడా మరోసారి నిర్మించడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట మేము చెప్పుకుంటూ వస్తున్నాం, ఎరుమేలి వెళ్ళండి, పేటై ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసుకోండి, బాబర్ని మాత్రం దర్శనం చేసుకోకండి అని మాట చెప్తున్నాం. ఎందుకంటే అయ్యప్ప చరిత్రకి బాబర్కి ఎక్కడా కూడా సంబంధం లేదు స్వామి. ఎందుకంటే ప్రొద్దున లేసి మనం ఒక మాట చెప్తున్నాం, పాండ్యేష వంశతలకం గెరడి గెరవిగ్రహం ఆపుత్రాణవరం దైవం శాస్త్రాన్ని. ఎవరయ్యా అంటే పాండ్యరాజు సుతుడిగా ఆయన ఆవిర్భవించి ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే త్రేతాకాలంలో పాండ్యరాజుడికి సుతుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించాడు. త్రేతాకాలంలో పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటిది శబరిమల ఆలయం. మరి త్రేతాయుగంలో మరి అక్కడ పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆలయానికి త్రేతాయుగంలో ఇస్లాం అనేటువంటిది ఉందా అనేటువంటిది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని బాబర్ అనేటువంటి కల్పిత కాదని మన చరిత్ర పుటల నుంచి కూడా తొలగించుకుందాం అనేటువంటి మాటలు చెప్తూ అయ్యప్ప చరిత్రను
మనను అయ్యప్ప సాక్షిగా కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క హిందువుగా మన ధర్మాన్ని రక్షించుకుంటూనే మన స్థానిక ఆలయాల్ని అభివృద్ధి చేసుకుందాం. కేవలం అయ్యప్ప ఆలయాలు మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న రాముని ఆలయం, కృష్ణుని ఆలయం, శివాలయం ఏది ఉంటే అది ధూపదీప నైవేద్యం కరువైనటువంటి ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా అయ్యప్ప మాల వేసుకున్న మాలాదారులు ఆ 41 రోజులు కూడా దీక్ష కొనండి. ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం. శబరిమల హుండీలో వేస్తేనే అనుగ్రహం రాదు స్వామి. శబరిమల హుండీలో కాదు, తీసుకుపోయిన ప్రతి పైసా మా ఇంట్లో మా అవ్వ మొక్కిచ్చింది, మా నాయన మొక్కిచ్చిండు, ఇంకెవరో మొక్కిచ్చిండు కాదు. ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు పుణ్యఫలితం వస్తుంది. ఆ సొమ్మును తీసుకొచ్చి మన ఊర్లో గుళ్ళో వేసిన అదే ఫలితం వస్తుంది. కాబట్టి మన ఆలయాల్ని, మన దేవతని, మన అర్చకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకే ఒక చిన్న మాట చెప్తాను స్వామి, మండల కాలం దీక్ష చేస్తున్నాం. మీ స్థానికంగా ఉండేటువంటి ఆలయాల్లో అర్చకులు మీరు రాగానే మీ పేరు, గోత్రనామం చెప్పి మీకు హారతిచ్చి దండం పెట్టి పంపిస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుకొని శబరిమల వెళ్తే 5 సెకండ్ల దర్శనం కాకుండానే మనం రెక్కబట్టి లాగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడైనా అక్కడ మార్పు రావాలి. ఇక్కడైనా ఒక శబదాన్ని కూడా తీసుకోవాలి. శబరిమల ప్రాధంకూర్ దేవస్వామి ఆలయాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి చేర్చాలి అనేటువంటి డిమాండ్ తో కూడా ఇవాళ సాగుతూ ఖచ్చితంగా అయ్యప్పలందరూ కూడా ఏకమై అయ్యప్ప ఆలయ రక్షణకి కూడా ముందుకు సాగడం తెలియజేస్తూ, మరి కాలాతీతమైంది. సుల్తానాబాద్ వస్తుంటే నా కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల మాకు లేట్ అవ్వడం జరిగింది. దీని అందరికీ కూడా అయ్యప్పలందరినీ కూడా క్షమించబడి పెడుతూ స్వామి శరణమయ్య.